సునీత విలియమ్స్ గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోతే ఆమెను భూమి మీదకి తీసుకురావడం నాసా వల్ల కాలేదు. దాంతో 9 నెలలు ఆమె అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ సునీత విలియమ్స్ గారిని భూమి మీదకి తీసుకువచ్చింది. అదే డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్. ఈ స్పేస్ మిషన్ని జూన్ 5, 2024 నాడు నాసా మరియు బోయింగ్ కంపెనీ వారు లాంచ్ చేశారు. ఇది ఒక స్క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్. ఈ మిషన్ని స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ని రాకెట్తో స్పేస్ స్టేషన్కి పంపించారు. ఈ బోయింగ్ కంపెనీ స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసే కంపెనీ. అయితే ఇది కూడా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ లాగా స్పేస్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది. అందుకోసమే తమ మొదటి ఫ్లైట్ టెస్ట్లో భాగంగా సునీత విలియమ్స్ మరియు బ్యారీని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించింది. అయితే ఈ టెస్ట్ ఫ్లైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ స్పేస్ క్రాఫ్ట్ని భూమి నుంచి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సరిగ్గా డాకింగ్ చేయడం. అందులో వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ని తిరిగి 8 రోజుల తర్వాత భూమి మీదకి తీసుకురావటం. ఈ స్పేస్ క్రాప్సుల్ జూన్ 6న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని చేరుకొని సక్సెస్ఫుల్గా డాకింగ్ కంప్లీట్ చేసింది. అక్కడి వరకు అనుకున్నట్టుగానే జరిగింది. కానీ వన్స్ ఈ క్యాప్సిల్ డాకింగ్ కంప్లీట్ అయ్యాక మెల్లమెల్లగా ఆ క్యాప్సిల్లో ఇష్యూస్ రావడం మొదలైంది. నాసా ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి హీలియం లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. హీలియం అనేది స్పేస్ క్రాఫ్ట్ మరియన్లా ఉపయోగపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే స్పేస్ క్రాఫ్ట్ స్పేస్లో వివిధ ఆర్బిట్ల నుండి డిఆర్బిట్ చేయడానికి, పార్ట్స్ను మాన్యూర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మొదట్లో ఈ లీకేజ్ని మైనర్ ఇష్యూ అనుకున్నారు. కానీ టైం గడుస్తున్న కొద్దీ ఈ లీకేజ్ సీరియస్గా మారింది. దాంతో అసలు ప్రాబ్లం మొదలైంది. 2 మాల్ ఫంక్షనింగ్ థ్రస్టర్స్. ఈ క్యాప్సూల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అప్రోచ్ అవుతున్నప్పుడు థ్రస్టర్స్లో ఇష్యూ ఉందని గుర్తించారు. ఈ ఇష్యూ తెలుసుకొని నాసా మరియు బోయింగ్ ట్రబుల్ షూటింగ్ చేయడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయారు. 3 సేఫ్టీ కాన్సర్న్స్ ఫర్ రీఎంట్రీ. ఈ 2 ప్రాబ్లమ్స్ వలన ఆస్ట్రోనాట్స్ను తిరిగి భూమి మీదకు తీసుకువచ్చేందుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యాప్సూల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి డాకింగ్ చేసి అదే క్యాప్సూల్లో 2 ఆస్ట్రోనాట్స్ను తిరిగి భూమి మీదకి తీసుకురావటం. కానీ ఈ క్యాప్సూల్లో హీలియం లీక్ అవ్వడం, థ్రెడ్స్లో ఇష్యూ రావడం వల్ల సేఫ్టీ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవేళ ఇదే క్యాప్సూల్లో 2 తిరిగి భూమి మీదకి తీసుకువస్తే ఆస్ట్రోనాట్స్ ఇలా అంతరిక్షంలో ఇరుక్కుపోతే నాసాకి 3 ఆప్షన్లు ఉంటాయి. 1 రిస్క్ చేసి ఆస్ట్రోనాట్స్ను ఆ క్యాప్సూల్లోనే తిరిగి తీసుకురావటం. కానీ అది చాలా రిస్క్. ఆల్రెడీ ఆ క్యాప్సూల్లో హీలియం లీక్ అవుతుంది. సో వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. బోయింగ్ కంపెనీ ఇంజనీర్లు భూమి మీద నుండి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేసేంత వరకు వెయిట్ చేయడమే. దీనికి చాలా సమయం పడుతుంది. సునీత విలియమ్స్ అండ్ బ్యారీలను వేరే ఆప్షన్ దొరికే వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉంచడం. అక్కడ వాళ్లకు కావలసిన ఆహారం, ఆక్సిజన్ అన్నీ ఉన్నాయి. కానీ అన్ప్లానెడ్గా ఇలా స్పేస్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది. కానీ నాసా దగ్గర వేరే ఆప్షన్ లేక ఈ ఆప్షన్ నాసా వాళ్ళు ఎంచుకున్నారు. వాళ్ళని మరికొన్ని రోజులు స్పేస్లోనే ఉండాలని రిక్వెస్ట్ చేశారు. కానీ 9 నెలల వరకు అక్కడే ఉంటారని అనుకోలేదు. అయితే సునీత విలియమ్స్, బ్యారీలు ఇన్ని రోజులు స్పేస్లో టైంపాస్ చేయలేదు. వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు. 1 స్పేస్ స్టేషన్ మెయింటైన్ చేయడం, 2 స్పేస్ వాకీ ప్రిపరేషన్ చేయడం వంటివి చేశారు. ఈ విషయం తెలిసి ఎలాన్ మస్క్ 2024లోనే నేను వాళ్ళను స్పేస్ ఎక్స్ షిప్ను ఉపయోగించి తిరిగి తీసుకువస్తాను అని చెప్పాడు. కానీ బైడెన్ ఆ రిక్వెస్ట్ను తిరస్కరించాడు. ఒకవేళ బైడెన్ అనుకుంటే అప్పుడే వాళ్ళను తిరిగి భూమి మీదకి తీసుకువచ్చేవాళ్ళు. కానీ ఎలాన్ మస్క్ ఆ పని చేస్తే ఆ క్రెడిట్ మొత్తం ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్కి పోతుందని, ఎలక్షన్లో ప్రజలకు నెగిటివ్ అవ్వే అవకాశం ఉందని వద్దని చెప్పారు. ఏది ఏమైనా ట్రంప్ అండర్లోనే ఆ 2 ఆస్ట్రోనాట్స్ను భూమికి తీసుకురావడానికి డిసైడ్ అయ్యింది. అందుకోసం స్పేస్ ఎక్స్కి చెందిన స్క్రూ డ్రాగన్ క్యాప్చర్ ద్వారా మార్చి 18, 2025 నాడు ఉదయం 10:35 విలియమ్స్ అండ్ విల్మోర్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎక్కారు. అండ్ మార్చి 20 తెల్లవారుజామున సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.